రెడీ? యేసయ్య అద్భుతాలు చేశాడు. ఆమేనండి. సరిపోవాలి. యేసయ్య అద్భుతాలు చేశాడు, స్వస్థతలు చేశాడు, ప్రసంగాలు చేశాడు. ఆలయ తెర చెనగబల్లా. ఆమేనండి. ఆలయ తెర చెనగబల్లా. నా దేశ ఎందుకు వచ్చాడు తెలుసా? ఈ లోకానికి విడిపోయిన దేవుడు, తండ్రి అయిన దేవుడు మనిషి కలవాలి. ఇప్పుడు ఆమేనన్నాడు. ఒక్కొక్క మాటకి అద్భుతాలు చేశాడు, ఆలయ తెర చెనగబల్లా. స్వస్థతలు చేశాడు, ఆలయ తెర చెనగబల్లా. గట్టిగా ప్రసంగాలు చేశాడు, ఆలయ తెర చెనగబల్లా. మహిమ కార్యాలు చేశాడు, ఆలయ తెర చెనగబల్లా. గట్టిగా అద్భుతాలు చేశాడు, ఆలయ తెర చెనగబల్లా. గోల్గోతా కొండలో తన 2 చేతుల్లో మేకులు కొట్టించుకున్నాడు. తన కాళ్ళలో మేకులు కొట్టించుకున్నాడు, తలలో ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు, ఆయన డొక్కలో పడిపించుకున్నాడు. సమాధులను తిరిగి లేచాడు, రక్తం చిందించాడు. ఆలయ తెర పైనుండి కిందకి చిరిగింది. ఈ రాత్రి నువ్వు చప్పట్లు కొట్టుండగా నజరేయుడైన యేసయ్య నామములో రక్తములో ఉన్న పవర్ అది. ఈ ప్రార్థన లగ్నపురములో యేసయ్య రక్తం పడును గాక. కుటుంబ సభ్యుల మీద రక్తం పడును గాక. ప్రతి శక్తుల మీద, విగ్రహాల శక్తి మీద ఆయన రక్తం పడును గాక. నా మీద, కుటుంబం మీద, సంఘాల మీద, దైవజనుల మీద, మన మీద పడును గాక రక్తం యొక్క శక్తి. గట్టిగా ఒక క్షణం చప్పట్లు కొడుతూ యేసు రక్తమే చేయమనండి. గట్టిగా 2-4 ఇవ్వనా? గట్టిగా చప్పట్లు కొట్టి యేసు రక్తమే చేయమనండి. ఆ పెత్తనైటమ్మా 2-4 బీటీ ఉన్నానా? గట్టిగా చప్పట్లు కొట్టి యేసు రక్తమే చేయమనండి. గట్టిగా యేసు రక్తం చేయండి. చెప్పండి, యేసు రక్తం చేయండి, యేసు రక్తం చేయండి. Are you ready? Are you ready? Are you ready? Are you ready? మన ప్రసంగం సార్ యేసయ్య కోసం మన 1వ పాయింట్ చదువు, 2వ పాయింట్ 3. యేసయ్య రక్తం మనలను ఆయన రాజ్యంలోనికి తీసుకెళ్తుంది. యేసయ్య రక్తం మనలను ఆయన రాజ్యంలోనికి తీసుకెళ్తుంది. నాతో పాటు యేసయ్య రక్తం మనలను ఆయన రాజ్యంలోనికి తీసుకెళ్తుంది. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? బెల్షస్సర్ రాజు ఒక దర్శనం చూశాడు. ఆ దర్శనం ఏంటి తెలుసా? ఆర్ యు రెడీ? మేనే మేనే టెకేలు పార్సింగ్. దానియేలుని పిలిపించి చదివించాడు. ఇది తుడిచిపెట్టగలవా అన్నాడు. చదవగలనే తప్ప తుడిచిపెట్టలేనన్నాడు. అదే ఆయన బతుకులో జరిగింది. ఆయన రాజ్యాన్ని విభజించేశాడు దేవుడు. కానీ ఇప్పుడు ఆమె నాలి చెప్పినాక ఆమె నాలి నీకు వ్యతిరేకంగా కుర్చీలో కూర్చున్న అమ్మలో నాన్నలు అందరూ నీకు వ్యతిరేకంగా, నాకు వ్యతిరేకంగా ఒక రాత రాయబడి ఉంది. పాపానికి జీతం మరణం. ఆ రాతను తుడిచిపెట్టడానికి అబ్రహాం వచ్చి చదివాడు కానీ తుడిచిపెట్టలేకపోయాడు. ఇస్సాకు చదివాడు కానీ తుడిచిపెట్టలేకపోయాడు. యాకోబు చదివాడు కానీ తుడిచిపెట్టలేకపోయాడు. మోషే చదివాడు కానీ తుడిచిపెట్టలేకపోయాడు. బాప్టిజం ఇచ్చి యోహాను చదవగలిగాని తుడిచిపెట్టలేకపోయాడు. 2020 సంవత్సరాల క్రితం ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో అతి సుందరుడు తన రక్తం సిలువలో కార్చి అమ్మినలేదే, తన రక్తాన్ని తీసుకొని పాపానికి జీతం మరణం అన్న రాతను కొట్టివేసి క్రీస్తు నందు కృప నిత్య జీవం అన్నాడు ఆయన. నానా తమ్ముడు చప్పట్లు కొట్టినానా? గట్టిగా చప్పట్లు కొట్టు. ప్రైజ్ అలాడ్. హల్లెలూయా. ఆయన ద్వారా మనకి పరలోక రాజ్యం. ఈ భూమి మనందరికీ, ఎవరికి మనందరికీ 3 ఇల్లులు ఉన్నాయి. ఎన్ని ఇల్లులు ఉన్నాయి? 1వ ఇల్లు అమ్మ గర్భం అనే ఇల్లు. ఏ ఇల్లు?
ఈ ఇంట్లో ఉండకుండా నేను ఈ భూమి మీదకి వచ్చానన్ను వాళ్ళు చేయి పైకెత్తాను. ఆ మామ ఎత్తింది. మరి నువ్వు మామ శ్రీకాకుళమా లక్కపురమా? ఏమండి, ఈ భూమి మీద ఉన్నవాడందరూ ఏ ఇంటి దాటి చేయాలి? ఈ అమ్మ గర్భం అనే ఇంట్లో ఎన్ని నెలలు ఉన్నాం? 9 నెలలు. ఇంకా ఉంటానంటే కోసేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. 9 నెలల కన్నా ఎక్కువ ఉంటామంటే కోసేసి తీసుకొస్తాను. మా అమ్మ అందే నాతో, నేను 10 నెలలు ఉన్నానంట. మా అమ్మ ఏమని మొక్కుంది తెలుసా? దేవా, నాకు ఫస్ట్గా నాకు అబ్బాయిని ఎత్తే నేను నీకు ఇచ్చేస్తానని. కానీ అందరు 10 అంటే ఎవరని అర్థం? అమ్మాయి అని అర్థం. అందరూ అనుకున్నారట నేను అమ్మాయిని అని. కానీ అబ్బాయికి వచ్చా. ఈ ఇంట్లో ఎన్ని నెలలు ఉంటాం మనం? ఇంకా ఎక్కువ మనం ఉండలేము. అక్కొచ్చిందంట. ఒక అమ్మ గర్భవతిగా ఉంటే అక్కొచ్చి అమ్మ పొట్ట దగ్గరికి వచ్చి ఉదరం దగ్గరికి వచ్చి, తమ్ముడు వచ్చేస్తున్నావురా అంటే, తమ్ముడు అట్ట నేను రానా అక్క అన్నట. నేనే అలాగనుకున్నాను రా. నేను వచ్చేసా 10వ నెలకు వచ్చేసాడు, 9వ నెలకు వచ్చేసాడు అని ఎడుతాడు. ఎందుకు ఎడుతాడు తెలుసా? వచ్చినందుకు కాదు, మంచి ఇల్లు పెట్టుకుని వచ్చాను రా అని. ఎంత మంచి ఇల్లు అండి. అన్నం తినక్కర్లా, నీళ్లు తాకక్కర్లా. అమ్మ అన్నం తింటే చాలు లావున, అమ్మ నీళ్ళు తాగితే చాలు. అసలు స్విమ్మింగ్ పూలే. ఆడవాళ్ళకే తెలిసి దాంట్లో ఉన్న వేదన. మరి తెలవ నాకే తెలిసింది, మీకు తెలవదు ఏంటమ్మా? ఆమె ఎలా చూస్తుంది? నాకే తెలిస్తే నీకు తెలపోతే పెట్టి. స్విమ్మింగ్ పూల్ లాగా ఉంటుంది, ఎంత బాగుంటుందో. కానీ వీళ్ళు వదిలిపెట్టేసి ఈ భూమి అన్న ఇంటికి వచ్చాం. ఎక్కడికి వచ్చాం? 9 నెలలు ఈ ఇంట్లో ఉండి 90 సంవత్సరాలు ఈ ఇంట్లో ఉంటున్నాం. ఏ ఇంట్లో? భూమి. నువ్వు ఎక్కడ 10 అంతస్తులు ఇల్లు కట్టుకున్నా, బంగారు ప్లేట్లో అన్నం తిన్నా, ఎక్కడ 10 ఉంగరాలు పెట్టుకొని, ఎక్కడ 10 ఉంగరాలు పెట్టుకొని 2 గుండీలు ఉపదేశేసి ఇలా నడిచినా. మా చర్చిలో కుర్రడు టైట్ టీషర్ట్లు వేస్తాడు, ఇన్షర్ట్ వేస్తాడు, మామూలుగా నడవడు, ఇలా నడుచుకో. నాకు ఒకరోజు డౌట్ వచ్చి, ట్రారన్నా అన్న సెగ్గట్లు వచ్చినాయా అన్న? సెగ్గట్లు కదా, నాకు బోరు బ్యాగ్ అన్నా. నీకు బోరు బ్యాగ్ వస్తే అంత విర్రకబడి నడవాలా? నువ్వు ఇక్కడ ఎంత పెద్ద ఇల్లు కట్టుకున్నా 80 కల్లా మీ మనవాళ్ళు మనవరాలు కొడుకులు ఇంకా పాడాడరా మనిషి. నువ్వేమో ట్యాబ్లెట్లు వాడినా, ఏ హాస్పిటల్ తీసుకెళ్ళినా 90 సంవత్సరానికి కల్లా ఈ ఇల్లు ఎలా విడిచిపెట్టావో ఈ భూమి అన్న ఇల్లు విడిచిపెట్టాలి. ఇంకొక ఇల్లు ఉంది, ఎక్కడ కళ్ళు ముయ్యగానే నెక్స్ట్ స్వర్గము నరకము, అగ్ని ఆరదు పురుగు చావదు నరకములో, యేసయ్య ద్వారా స్వర్గం. ఆ ఇంటికి మీరందరూ వెళ్ళాలి, నేను వెళ్ళాలి, మనమందరూ వెళ్ళాలి, మనమందరూ వెళ్ళాలి. అందుకే ఈ చిన్న ప్రయత్నం. ఈ రాత్రి ఆయన రక్తం ప్రతి పాపను పవిత్రులుగా చేసి ఆయన మన పరలోక రాజ్యం తీసుకెళ్తాడు. ఈ ఇంట్లో నుండి బయటికి వచ్చాం, ఎస్సా నోనా చెప్పండి. ఈ ఇంటికి వచ్చాం, ఎస్సా నోనా? ఇక్కడ అరే నువ్వు ఇక్కడే ఉంటావురా, ఎక్కడే ఉంటావురా అన్న. పైన ఉన్న వాళ్ళందరూ అంటున్నారు, రే వస్తావరా బాబు, నేను అలాగనుకున్నాను రా. అది రాకముందే. అందుకే యేసయ్య కులాన్ని మతాన్ని మార్చే దేవుడు కాదు, ఆయన సృష్టి కర్త. 2020 సంవత్సరాల క్రితం నీ కొరకు నా కొరకు వచ్చాడు. మనం అందరం యేసయ్య ద్వారా స్వర్గంలో ఉండాలి. అదే కాలేబు గారు ఇన్ని వేలు ఖర్చు పెట్టి, లక్షలు ఖర్చు పెట్టి ఇక్కడ రావడానికి వాళ్ళ చిన్న ప్రయత్నం. ఇంతమంది దైవజనులు ఇక్కడ రావడానికి కారణం. ఈ రోజున ఈ రాత్రి నువ్వు మరణిస్తే ఎక్కడికి వెళ్తావు? తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధనామమున బాప్టిజం తీసుకోపోతే పరలోకానికి వెళ్ళవు. నమ్మి బాప్టిజం తీసుకున్నవాడు రక్షింపబడను, నమ్మని వానికి శిక్ష విధింపబడను.
ఈ రోజున ఆయన వైపు తిరుగుదాం. దేవుడు కార్యం చేయను గాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, అన్నయ్య యేసయ్య నాకు కావాలి అన్నవాళ్ళు మీ చేతులు పైకెత్తండి. టకా టకా లేచి నిలబడండి. ప్రార్థన చేసుకుందాం. ఈ మాట చెప్పండి. 2 చేతుల పైకెత్తి ఈ మాట చెప్పండి. మీరు నుంచున్న 2 చేతుల పైకెత్తండి. అన్నయ్య ఈరోజే యేసుప్రభు గురించి అంటున్నాను. ఎప్పుడు యేసే గురించి వినలా. ఇదేదో కులం అనుకున్నానే తప్ప. అవునన్నయ్య, ఈ అమ్మ గర్భం అనే ఇల్లు దాటానన్నయ్య. అది 100కి 100% నిజమన్నయ్య. అలాగే భూమి అన్న ఇంటికి వచ్చానన్నయ్య. ఇది కూడా వదిలిపెట్టేస్తానన్నయ్య. అది కూడా 100కి 100% నిజమన్నయ్య. కానీ తర్వాత ఎక్కడికి వెళ్తాం? యేసయ్య ద్వారా స్వర్గం. ఈరోజు ఈ మాట చెప్పండి. యేసయ్య సిలువలో నా కోసం మరణించావు, 3వ రోజు తిరిగి లేచావు. యేసు రక్తం ప్రతి పాపముల నుండి పవిత్రులుగా చేయను. యేసయ్య నీ రక్తము చేత నా పాపమును తుడిచి నీ బిడ్డగా మార్చండి. యేసు నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. దాని ముందల 2 చేతుల పైకెత్తి మాట చెప్పండి. యేసయ్య నీ బిడ్డను వాడుకున్నందుకు నీకు మహిమ. 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 యేసయ్య